సో ఇప్పుడు సరదాగా ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ ఉంటుంది. టాపిక్ ఇస్తారు, టాపిక్ ఇస్తే ఈచ్ టీం నుంచి ఒక్కొక్కళ్ళు వచ్చి ఆ టాపిక్ గురించి రాస్తారు. సో ఇట్స్ ఏ టీం నుంచి ఎవరు వస్తున్నారు? మీ ఇద్దరికి ఇస్తున్న టాపిక్ ఆ నీటి కొరత. ఇట్ ఈస్ వాటర్ ప్రాబ్లం. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వాటర్. ది అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్ ఆఫ్ నీటి ప్రాబ్లం. 3, 2, 1 గో. ఇంకేంటి సంగతిలో మన విషయాలు ఏంటి? ఎనీ స్పెషల్ టాలెంట్స్, స్పెషల్ ఇంట్రెస్ట్? పాట పాడతా. పాడమ్మా. నువ్వంటే నా నవ్వు, నేనంటే నేను నువ్వంటూ నేనంటూ లేమని, అవునంటూ మాటకు నిజమంటూ నేను ఏరాని దూరాన్ని నువ్వు పోనని, ఎటు ఉన్నా నీ నడక వస్తాగా నీ వెనక దగ్గరగా నేను దూరమే, నే వేసే ప్రతి అడుగు ఎక్కడికో నువ్వడుగు నిలుచున్నా నీ వైపేసే. సిగ్గుపడుతున్నావు? అవునా? ఈ గమనించాం పాడండి. ఓకే, టైమ్ అప్. థ్యాంక్ యూ. ఇన్ బ్రిటిష్ దే ఆర్ నో వాటర్. దే యూస్ వైన్ టు ఎవ్రీథింగ్. వాటర్ స్కేర్సిటీ కదా, వాటర్ లేవు అక్కడ. నీకు మన గురించి రాయరా అంటే ఇంగ్లాండ్ లో వైన్ వాడతారని నీకు ఎందుకు? కానీ అది ఫార్మేట్ కాదు. ఇన్ బ్రిటిష్ దే ఆర్ నో వాటర్. నో వాటర్. దే యూజ్ వైన్ టు ఎవ్రీథింగ్. టు వన్ నో పెళ్లి. ద రిలేటివ్స్ ఆస్క్ వై నో పెళ్లి. సే నో జాబ్. ద రిలేటివ్స్ ఆస్క్ నో జాబ్. బాయ్ పిక్చర్ గీసిన. బాయా? బాయ్ స్పెల్లింగ్ డౌట్ వచ్చి పిక్చర్ గీసావు. టైం లేదని బిఓ బాయ్ అని రాయడానికి టైం లేక బొమ్మ గీసావు. టు వన్ బాయ్ నో పెళ్లి. ద రిలేటివ్స్ ఆస్క్ వై నో పెళ్లి. బాయ్ సే నో జాబ్. ద రిలేటివ్స్ ఆస్క్ వై నో జాబ్. బాయ్ సే నో స్కూల్. రిలేటివ్స్ ఆస్క్ వై నో స్కూల్. బాయ్ సే నో బాత్. రిలేటివ్స్ ఆస్క్ వై నో బాత్. కాజ్ నో వాటర్. నాకు 30 days కాదు కానీ 3 minutes ఇంగ్లీష్ క్రాష్ కోర్స్ నేర్చుకున్నాను ఇప్పుడే నేను. రిలేటివ్ షాక్, బాయ్ రాక్. నెంబర్ 3 ప్రదీప్ కామెడీ. ఏంటిది? వాటర్ పారిపోయింది. వాటర్ పారిపోయిందా? ఎటు వెళ్ళింది? రైట్ వెళ్ళిందా? మనుషులే పారిపోతున్నారు వాటర్ అంతలే. ఇది ఇలా పారిపోవడం ఇది. కానీ అంటే నాకు చాలా బాగా నచ్చింది ఇది. ఐ లైక్ ద ఇంగ్లీష్. ఆన్సర్స్ ఇంగ్లీష్ లో రాస్తున్నాను ఎగ్జామ్ లో. అది అందుకే పాస్ అవ్వట్లేదు. అర్థమైంది నాకు ఇప్పుడు. వాడికి ఏ సబ్జెక్ట్ రాసావు అర్థం కాక. ఏంట్రా నీ బాధ ఏంట్రా? ఇది ఏమి? ఒక లేక్. ఇది లేక్ అంతేగా అర్థమవుతుంది. లేక్ ఇదేంటి? అంటే వర్షం పడుతుంది. ఇచ్చాడా? వర్షం అంటది. వానలేదు. ఇవి నక్షత్రాలు, హార్ట్స్, యారోస్ ఉన్నాయి. అది పైన ఉంటాయి, కనిపించవు. వర్షం పైన ఉంటాయి. కింద బురద వేసావా? కాదు, రోడ్. రోడ్. ఇదేంటిది? రోడ్ అన్నమాట. బస్సు వెళ్తుంది. ఈవిడెవరు పడుకున్నారు మధ్యలో? అది వాటర్. వాటరా? వాటరా? ఓహో, ఈవిడ? అది బస్సు. అది ట్రాఫిక్ సిగ్నల్. ఇదేంటి నామం ఎందుకు గీసావు? అంటే బక్కగా అయిపోతున్నాడు వాటర్ లేక. దీన్ని టీవీలో జూమ్ చేసి మరీ చూపించవలసిందిగా కోరుకుంటున్నాను నేను. వచ్చినది వచ్చినది వాటర్ ప్రాబ్లం. ప్రాబ్లం వస్తే వచ్చినది కానీ మా ఇంటి దగ్గర దాకా కూడా వచ్చేసింది. అందుకే నాకు కోపం వచ్చింది. అరే ఓ ఇదేం తిరుగుతున్నావు ఇక్కడ? ఆ వాటర్ ప్రాబ్లం వల్ల మా ఇంట్లో పెద్ద పెద్ద గొడవలు అయినాయి. మా అన్న నా దగ్గర నుండి 2 buckets ఆఫ్ వాటర్ దొంగతనం చేశాడు. మా అక్క అంతకన్నా గొప్ప కదా, వారి దగ్గర నుంచి తీసుకుంది. అందుకే దీనికి ఒక సొల్యూషన్ కనుక్కున్నా. సీ వాటర్ లో మిర్చి, సున్నం, మిరియాలు, గరం మసాలా వేసి ప్యూరిఫై చేశా.
అంటే సాల్ట్ గా ఉంటాయి కదా, కారం అయితే కొంచెం బెటర్ ఉంటది. గ్లాస్ ముంచుకుని తాగేయచ్చు అప్పుడు. అదే నాకు అర్థం. వంటల ప్రోగ్రామ్ చూసి పాడైపోయింది ఇవిడ, నాకు అర్థమైంది. ఎప్పుడు మనకి దీని వల్ల వాటర్ ప్రాబ్లం పోతుంది, అందుకు గాను ప్రదీప్ నాకు పెద్ద గిఫ్ట్ ఇస్తాడు. అవును ఇస్తాను. నీదే దారుణం అనుకున్నాను భయ్యా, యూఆర్ లిటిల్ బెటర్. పిక్చర్ చూసాక అర్థమైంది. నాకు తెలిసి ఆవిడకి కూడా అర్థమై ఉండదు. ఏ మానవ మాతృడికి అర్థం కాకుండా వేసింది ఆవిడ. ద డావిన్సీ కోడ్ కంటే కష్టంగా ఉంది క్రాక్ చేయడానికి. ఏ కౌన్ హే? స్నానానికి సిరంజితో వాటర్ యూస్ చేస్తున్నారు. స్నానానికి సిరంజితో వాటర్. ఓ మై గాడ్, ఇదేంటి? అది స్కూల్లో జాయిన్ అవ్వడానికి ప్రిన్సిపల్ కి 2 buckets ఆఫ్ వాటర్ లంచం ఇస్తున్నారు. ఇది స్కూలు, ఇది ప్రిన్సిపల్, ఇది 2 buckets. నువ్వు అలా ఫీల్ ఉంది, అసలు సమస్య లేదు అందులో. ఇదేం ప్లీజ్, నీకు దండం పెడతా, ఇదేంటి చెప్ప ప్లీజ్, ఎవరికి చెప్పండి ప్లీజ్. ఇదేంటివా? ఇది వంట పొయ్యి బౌల్లో చిన్ని డ్రాప్ వాటర్ తో వంట చేస్తున్నారు. ఇదేంటిది? ఇది కుళాయి అంటారు తెలుసా విలేజెస్ లో. మనం ఏమనుకోక నువ్వేమనుకున్నావు చెప్పాలి. పంప్ అంటారు కదా, దానికోసం జనాలు బిందెలు పట్టుకొని కొట్లాడుతున్నారు. అంతుందా ఇందులో? 4 చుక్కలు ఒక అడ్డగీత ఉంది అంతే. సరే, ఇదేంటి? పెన్ను రాయకి ట్రై చేసావు కదా? కాదు, ఇది ఎర్త్ లేయర్స్ అన్నమాట. ఎక్కడో అడుగు భాగంలో ఇంత వాటర్ ఉంది. లేదు, నువ్వు కాపీ కొట్టు, నేనే రాశాను. ఈ దారుణానికి మళ్ళీ కాపీలు ఒకటి. ఇది కుర్చీ, మంచం అలాంటిది అనవు కదా? కాదు, అది ఎలిఫెంట్. ఎలిఫెంట్ వాటర్ లెక్క బక్క చిక్కిపోయి అలా అయింది. ఇది ఒకటి కాపీ కొడతారండి మళ్ళీ ఇందులో. ఏది దాంట్లో ఎలిఫెంట్ ఎక్కడుంది? ఆ కింద సంతకం అమ్మాది కాదు, మేఘంలోంచి వాటర్ పడుతుంటే గిన్నెల్లో పట్టుకుంటున్నారు. మేఘాల నుంచి వాటర్ పడతారే, గిన్నెల్లో పట్టుకోవడం ఏంట? ఏమనుకుంటున్నావు అసలు? మనిషి బతకాలా బతకూడదా ఇవన్నీ విన్నాక? మబ్బుల్లోంచి నీళ్లు పడుతుంటే నువ్వు పట్టుకున్నావు అమ్మా? నువ్వు ఇచ్చిన ఐడియానే కదా ప్రదీప్. అక్కడ ఆడెవడు ఎడ్జ్ లో కార్నర్ లో నుంచున్నాడు, తొంగి చూస్తున్నాడు. ఆడెవడు అంటే లవర్ కోసం వస్తూ సీ మధ్యలో వాటర్ అయిపోయి అక్కడ ఆగిపోయాడు. అక్కడ నుంచి వీళ్ళు చూసుకుంటున్నారు. 5 చుక్కల్లోనే ఎవడా? హూ ఇస్ రెస్పాన్సిబుల్ సార్? అమ్మా, నేను చూసిన ఎన్నో కళాఖండాల్లో ఇది ఇంతకు మించిన కళాఖండం కొట్టలేదు. ఇక్కడ ఎడ్జ్ లో ఒకడున్నాడు చూసావా? అమ్మాయి ఈడేంటి బేవర్స్ గా పడవలో తిరుగుతున్నాడు? అక్కడి నుంచి వస్తూ వాటర్ అయిపోయి అక్కడ ఆగిపోయాడు, అందుకే అక్కడ నుంచి. ఈసారి పడవ ఒక చిన్న బొక్క పెట్టుకుంటే వాటర్ అంతా పడవలో ఉంటుంది, తీసుకురావచ్చు. అది వాటర్ లేవు అసలు, ఎండిపోయింది. ఓ రోడ్డు మీద పడవ వేసుకెళ్తున్నాడా? వాటర్ ఉండేది, ఎండిపోయాడు. ఫ్రెండ్సా మీరిద్దరు? అవును. ఓకే, అర్థమైపోతాను. 500 650 రూపీస్ మార్చారు, 150 పెంచారు ఈఎస్ఐ లో అడ్మిషన్ కి. నేను జాయిన్ చేపిస్తాను దండి. వెరీ వెల్ డన్, సూపర్, చాలా బాగా రాశారు. నా భూతో నా భవిష్యత్ మీరు రాసినవన్నీ. మీరు రాయడం తర్వాత బొమ్మలు అయితే ఇంకా అద్భుతాలు సృష్టించారు. నీ బొమ్మలు వీడి దగ్గర అయితే మొత్తం పెద్ద స్టోరీ ఉంది ఆ పేపర్ లో. అలా కామెడీ చూసి తట్టుకోలేక తర్వాత జరిగింది. నేను ఇక్కడ గుద్దాను అనుకో, మళ్ళీ అక్కడ పడతావు. దెయ్యం ఎప్పుడు ఆడదే ఉంటుంది కదా. తెరి చూడు ఎంత రఫ్గా ఉందో. చలికాలం కదా, రఫ్గానే ఉంటుంది. రాజమండ్రి రాసుకో తగ్గిపోద్ది. పూర్తిగా గంగిరెద్దులాగా మారిన స్త్రీముఖి చూడండి.